రేపల్లె బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసర వెంకట గోపాలరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు తాలూకా ఎదురు అంబేద్కర్ బొమ్మ సాక్షిగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మొదటి రోజు దీక్షలో న్యాయవాదులు పుప్పాల ఐజ్, జిఎస్ హరికుమార్, ఎన్ పోతురాజు, ఎం వెంకటేశ్వర, ఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రేపల్లె బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాలరావు మాట్లాడుతూ ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27-22 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మానుకుని ప్రజా మరియు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ధర్నా కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిలో భాగంగానే మొదటిగా అంబేద్కర్ బొమ్మ సాక్షిగా న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలందరూ న్యాయవాదులతో మమేకమై వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ల్యాండ్ గ్రాప్ చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రజలు చెప్పుకుంటారు. ప్రజలకి వాళ్ళు జరుగుతున్నటువంటి నష్టం ఏంటో ప్రజలకు తెలియదు. ఇది చాలా స్లో పాయిజన్, నిదానంగా వస్తుంది. నిదానంగా వచ్చిన తర్వాత వాళ్ళు చేతులు కాలిన తర్వాత ఆకలి కాలిన తర్వాత చేతులు అంటారు, ఆ చందంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ మేలుకొని, ప్రజలే కాదు ఈ రోజు పాలిటిక్స్లో ఉంటారండి, రేపు ఎవరు పాలిటిక్స్లో ఉండరు. రేపు వాళ్ళకు కూడా ఇది దెబ్బ తగిలింది. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజు మాకు ఏదో మేలు జరుగుతుందని ప్రజలకు ఈ రోజు నష్టం చేసి రేపు న్యాయం కావాలంటే న్యాయ వ్యవస్థలు ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఈరోజు న్యాయవాదులందరితో ఏదైతే నిరాహారం దీక్షలు చేస్తున్నామో, ఏదైతే సమ్మెలు చేస్తున్నామో, రాజకీయ నాయకుల్లో పాత వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రావాలండి. అందరూ వచ్చి ఈ ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని 30వ తారీఖు ఇచ్చిందో దాన్ని మొత్తం తీసే విధానంగా ప్రజలందరూ, మిగతా వాళ్ళందరూ వచ్చి న్యాయవాదులకు సహకరించి మాతో ఈ వ్యవహారంలో ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేయాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. చీకటి జీవోను వెనక్కి తీసుకునే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైడిగా న్యాయవాదులు సామూహికంగా నిరాహార దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ చీకటి జీవోను రద్దు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా న్యాయవాదులందరూ సమైక్యంగా పోరాటం చేస్తామని, ఈ పోరాటాన్ని ఆపేది లేదని ఈ సభాముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. ఈ రేపల్లెలో మేము అంతకుముందు 2 నెలల నుంచి కూడా మేము ఈ నిరాహార దీక్ష శిబిరం కానీ, బాయ్కాట్ కానీ, ధర్నాలు కానీ, ర్యాలీ కానీ తీయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం బార్ అసోసియేషన్ అందరూ, ప్రెసిడెంట్లు, మొత్తం అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ జీవోను రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని ఈ నిరాహార శిబిరం పూర్వంగా నేను తెలియజేయడం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 30/10/2023 తేదీన ఇచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకునే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా అన్ని బార్ అసోసియేషన్లో బాయ్కాట్లు చేయడము, ర్యాలీలు తీయడము, నిరాహార శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది.